హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము కాల్చబోతున్నాం బిగ్గెస్ట్ ఎవర్ స్కై షాట్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియోలో మా దగ్గర ఇంత పెద్ద స్కై షాట్లు ఉన్నాయి. ఒక్కదాన్నే కాదు, వీళ్ళ చేతిలో ఎన్నైతే స్కై షాట్స్ కనబడుతున్నాయో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మేమైతే కాల్చబోతున్నాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఆర్ యు రెడీ? ఎట్లున్నారో ఎగ్జైట్మెంట్ తోని. సో ఇంకా మీరు వీడియో లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అండ్ లాస్ట్ లో ఈ క్రాకర్స్ ని కాల్దామని చెప్పేసి స్టార్టింగ్ నుంచే అలా ఆగుతున్నాము. సో దీపావళి కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి మొత్తం ఫటాఫట్ ఈ స్టాష్ ఏదైతే ఉందో, ఈ పెద్ద పెద్ద స్కై షాట్లు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కాల్దాం. ఒక షాట్ ఒకటి ఉంటుంది, ఇయో దీన్ని ఒక్కదాన్ని కాల్చినట్లయితే దీని నుంచి మనకు 12 రింగ్స్ అనేది బయటకు వస్తాయట ఒకటేసారి. చూద్దాం ఎట్లుంటుంది ఎఫెక్ట్ ఏం కథ అని. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికైతే గాయస్ చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ టేబుల్ పైన ఎన్నైతే స్కై షాట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇదే వీడియోలో కాల్చబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఏ స్కై షాట్ని కాలబోతున్నాము అంటే మినీ స్కై షాట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మీకు అందరికీ తెలిసిందే, మనం మినీ, మీడియం అంతేకాకుండా బిగ్గెస్ట్ స్కై షాట్స్ని అయితే కాలుస్తాం కదా. సో ఫస్ట్ వచ్చేసి చిన్నోనితో చిన్న స్కై షాట్ అయితే కాల్పిస్తున్నాం. చిన్నోడ పోరా, అడుగురు इतना पसा नहीं है, थोड़ा सा पसा है गिनते. ఇప్పుడు వచ్చేసి అంతకంటే కొద్దిగా ఎక్కువ పసా హై లే. సో పోయి ఇప్పుడు దీన్ని అయితే కాలుద్దాం. సో దాంట్లో నుంచి ఎట్లయితే వచ్చిందో దానికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తుంది దీంట్లో. బాబాయ్ ఇది నీకు కొట్లాడుకోకూరే, ముందే చెప్తున్నా. ఇది నాకు కాదు కానీ అరే పనియా ఈయన కాలుతుండ్రా మన గది అప్పుడే అంతే అప్పుడే పట్టుకుంది. చూసారా దీని ఎఫెక్ట్ ఎట్లా వచ్చిందో? కొంచెం కూతగనం చిన్నదే కానీ స్కై షాట్ దీంట్లో వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా క్రేజీ. అన్న దగ్గర వచ్చి తోక అంటు పెట్టిండు, దాని మధ్య అంటు పెట్టి నేను ఇప్పుడు వచ్చేసి ఏదంటే పెడదామంటే ఇదేందో జింగిడి జింగిడి ఉన్నది. దీని మీద మీరు చూసినట్లయితే బ్లూ కలర్ లో అంత సంథింగ్ డిఫరెంట్ అవుతుంది అనమాట. సో దీన్ని అయితే కాలుద్దాం. వేరే స్కై షాట్ లెక్క కాదు, దీన్ని కింద పెట్టడానికి ఇంకొక బేస్ కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే కాలుద్దాం, చూద్దాం. ఏమో మన మీద పడుతుంది, పడితే ఓకేనా. అన్ని నక్షత్రాలు చల్లబడ్డది. విరుగులు పడుతున్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉంది. మస్తు మస్తు ఏమడది సంథింగ్ డిఫరెంట్. ఇట్లా కొనాకు మొత్తం ఇంత ముందు అంటే పింక్ కలర్ ఎట్లయితే వచ్చిందో దీంట్లో మొత్తం ఇట్లా బ్లూ కలర్ లా సంథింగ్ డిఫరెంట్ గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏది కలుద్దామంటే దీంట్లో ఏదో క్రాక్లింగ్ అవుతుంది. ఇది సేమ్ ఆరా? సేమ్ రెండు అదొకటి ఉండంతే, అది ఒకటి ఇద్దాం. ఇది కలుద్దాము. సో దీంట్లో వచ్చేసి స్కై షాట్ ఎట్లుందంటే మీరు చూడొచ్చు. దీని ఎఫెక్ట్ చూపిస్తా. దీని మీద ఎఫెక్ట్ మీరు చూసినట్లయితే అరే డబల్ బాల్ రా, ఇది రెండు పోతాయి ఇలా. దాని మీద రాసిన డబల్ బాల్ అని చెప్పేసి. సో క్లోజ్ చేయి. డబల్ బాల్ సిరీస్ అని చెప్పేసి ఉన్నది అనమాట. దీంట్లో ఎట్లా అంటే ఫస్ట్ ఒక్కసారి వేయగానే దీంట్లోకి రెండు షెల్స్ పైన పోతే ఇప్పుడు చూపిస్తుంది.
ఓ జింగిడి మీద పడదురా జర్ర అయితే ఏందా కింద వేరే ఎంత రెండు పోతే వెళ్ళినప్పుడేమో ఎఫెక్ట్ వచ్చింది, ఇంకోటి వెళ్ళినప్పుడేమో మొత్తం లైటింగ్ అంతా తెల్ల ఆరింది. చాలా అంటే చాలా క్రేజీగా గాయస్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. మీరు కూడా చూసిరు కావచ్చు. మస్తు అనిపించింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం కాలుస్తున్నాము అంటే దీంట్లో వచ్చేసి 12 స్టెప్స్ ఉన్నది. ఇది ఒక్కసారి కాలితే 12 వెళ్తాయి అట. అరే పొర 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 నువ్వు దారా గాని మీద పెద్ద కూర్చున్నాడు బాగా మీద పోతాడు. ఎందుకట్లా సాపి చేసుడు కింద పడుతుందిరా అసలు జింగిడిగా అయితే పెట్టడానికి వస్తలే అంటారు. పెట్టరు తోక ముట్టుకతనే ఉందని కథలో పడకూరి. అవ్వా 12 ఇష్టమైన కలర్ వచ్చింది అలా గ్రీన్ రకరకాలు వచ్చినాయి కదా. ఒక్కసారి మనం వేసినట్లయితే మీరు చూడొచ్చు ఒక్క స్కై షాట్ ఎన్ని బయటకు వచ్చినాయో సంథింగ్ డిఫరెంట్ గా. 8 షాట్లు అంటారు మా వాళ్ళు. ఒకటి తర్వాత ఒకటి వేలి అలా అన్ని ఒకటేసారి ఇట్లా వేలినట్టున్నాయి. ఇట్లా ముద్ద డ్రోన్ షాట్ తీస్తా ఉంటే దాని ఎఫెక్ట్ ఎట్టు వచ్చిందో నాకు కావాలి. వీడియో వచ్చినాక చూస్తే దాన్ని మంచి వచ్చింది అది కూడా. ఓకే సో చూసిరా గాయ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది అయిపోయింది. దాన్ని కాలుద్దాం. అప్పుడు ఒకసారి కాల్చినాము. నాకు ఎందుకు దీన్ని మళ్ళీ కాలబుద్ధి అవుతుంది. అప్పుడు ఎఫెక్ట్ మంచి సరిగా రికార్డ్ కాలేదు. సో ఈ రోజు ఎట్లా పడుతుంది చెప్పను. ఇది మీద వేలినాక కింది దాకి ఇట్లా వస్తుంది. మస్తు ఎఫెక్ట్. అరే వానికి కీర కురానికి నేను అది కలుతా. అది కూడా కాదు అట్లయితే ఇంకా డీల్ ఓకే. కింద గాలి కడదిక్కు పోతున్నాయి. ఇంకా పడుతున్నాయి అవి. కెమెరా రికార్డ్ అయినారా. చాలా అంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఇది ఎట్లా అంటే మీద వేలిన తర్వాత దాంట్లోకి ఒకటి మిరుగులు ఇట్లా కిందికి పడుతుంది కదా. అది కొద్ది సేపటి దాకా ఇట్లా వస్తూనే ఉంటది. ఇది అదే ఎఫెక్ట్ ఇట్లా వస్తూనే ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గాయస్ మనం కాలబోతున్న క్రాకర్ ఏంటి అంటే ఈ పర్పుల్ ని మనం కాల్చినాం ఆల్రెడీ. ఈ వీడియోలో కాల్దాం వద్దాం మరి వద్దు ఈ వీడియోలో ఆల్రెడీ కాల్చినాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పింక్ అవుట్. ఈ పింక్ అవుట్ స్కై షాట్ వచ్చేసి మనం కాలవలేదు. సో ఇప్పుడు వచ్చేసి కాలుస్తున్నాం. చూద్దాం ఎట్లా వస్తుంది ఎఫెక్ట్ ఏం కదా అని చెప్పేసి. బాబాయ్ పింక్ అవుట్ నేసి మూడు కల పట్టుకున్నావు అంటుకున్నా కాబట్టి మీద పడుతుందిరా. నన్ను ఎట్లా అంటున్నా
కడక్ వచ్చింది కడక్ చూసిరు కదా ఇంకోటి మాత్రం ఘోరంగా సప్లై వచ్చింది. ఇట్లా ఎట్లా అంటే ఎట్లా యానిమేషన్ ఎట్లా కనబడ్డది అంటే ఒక పార్టికల్ పైన పోయి పేలితే ఆ పేలే ముక్కల వెనక ఇట్లా లైన్ లెక్క వచ్చింది. సౌండ్ మాత్రం వేరే వచ్చింది ఇట్లా కిందనే. అది మామూలు సౌండ్ కాదు. పింక్ రైన్ మస్తు వచ్చింది. పర్పుల్ ఆల్రెడీ కాల్చినాము. కాకపోతే అనుకో మనకు దానికి దీనికి తేడా ఏందని చెప్పేసి ఏర్పడుతుంది. వాజ్ ఎంత పెద్దగా ఉంది చూడు. రాజుగా ఇద్దా దా దీని మీద ఒకసారి సరా లేపుతా అడుగుతా మాలేస్తారు. మోకాల కంటే పెద్దగా ఉంది ఇది. గింత పెద్ద స్కై షాట్ అయితే గాయస్ ఇది ఉంది. సో ఇప్పుడైతే దీన్ని కాలుద్దాం చూద్దాం. కూడా పెద్ద షెల్ ఉంటాయి కావచ్చు. ఎన్ని ఇంచుల షెల్ ఇది అన్న ఒక దాచి పెట్టుకుంటాం నీళ్ళు తాగడానికి. నీళ్ళు తాగుతాడు దీన్ని కాలుపోరు. ఇది ఏమైనా ఎటు వెళుతున్నా ఎర్రి పప్పలు. ఏడికేను రిసౌండ్ వస్తుంది. ఇది వేలితే కింద వేలినప్పుడు ఒకసారి రిసౌండ్ వచ్చింది. పైన పేలినప్పుడు ఏడికేనో ఇట్లా రిసౌండ్ వస్తుంది. కానీ ఒకవేళ ఎఫెక్ట్ క్రేజీగా కావాలి, అంతేకాకుండా సౌండ్ మీకు ఆ ఎఫెక్ట్ క్రేజీ కావాలి, సౌండ్ క్రేజీ కావాలి, స్కై షాట్ కూడా చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉండాలంటే ఈ పర్పుల్ రైన్ అయితే గాయస్ మీకు రికమెండ్ చేస్తున్నా. ఏమంటే ఏమైనా వచ్చిందా చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. సౌండ్ అయితే పైన పోయి వేలినాక ఏడికేనో రిసౌండ్ వస్తుంది. మొత్తం పడుతుంటాయి చూడు బయట మస్తు క్రేజీ అనిపిస్తుంది. ఇది ఒక్కటే ఈ స్కై షాట్లల్లా అతిపెద్ద స్కై షాట్ ఇది ఈసారి తెచ్చిన వాటిలల్లా. దీంట్లోనే ఫ్యాన్సీ ఉన్నాయి. ఈ ఫ్యాన్సీ దాంట్లో మేము తెప్పించింది ఏంటంటే ఇది బుర్జ్ ఖలీఫా అని చెప్పేసి ఇదైతే ఇచ్చారు. ఇదేదో మంచి బ్రాండ్ అంటే మొత్తం ప్యాకింగ్ సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఇది ఇట్లా కవర్ అలా ప్యాక్ చేసి ఇచ్చారు. ఒకసారి దీనికి కాల్దాం చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో. అయ్యాది ఇదా ఇదారా ఇంతకుముందు మంచిగా వస్తారా రాకుండా సక్సెస్ఫుల్లీ ఓపెనింగ్ డన్. చూద్దాం ఇది ఎట్లా వస్తా ఎఫెక్ట్ ఏం కదా అని చెప్పేసి. లాటు గారు ఇవి ఎట్లా తెలుసా బరువు బాగుంది వీటికంటే. చూడొకసారి సరుకు ఎక్కువ ఉంది కావచ్చు అలా గిడ బాగా బరువు ఉన్నాయి. చూద్దాం ఇది ఆలోపో చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో. అన్నీ బిల్డింగ్ బొమ్మలు ఉన్నాయి. బిల్డింగ్ అంతా హైట్ ఉన్నట్టు పిల్లని ఎత్తుకున్నట్టు అమ్మా అయ్యా బాప్ తో బాప్ रहेगा బాప్ తో బాప్ रहेगा. దాని రెండిటికన్నా ఎక్కువ వచ్చింది సౌండ్. మళ్ళీ ఒకటి కాలుకో బాగా పనిలే పని చేస్తలేవు మొత్తం పని చేయదు. ఒక్కసారి కానీ నాకు తెలిసి దీంట్లో ఎట్లా అంటే అవిట్ లెక్క కాదు. దీంట్లో మాల్ బాగున్నట్టున్నది. ఇవన్నీ జింగిడి స్కై షాట్లు బాగా హైట్ పోలేదు. ఇది ఆ పెద్ద స్కై షాట్ ఎంత హైట్ పోయిందో అంత హైట్ పోయింది. ఏమైనా ఆయననే కానీ సౌండ్ మాత్రం ఘోరంగా వచ్చింది అన్న. ఓ Oh!
క్రేజీ వచ్చింది కదా సప్పుడికి చదివిన పడుతుంది. ఇది కాదు మన తాజ్గాడు ఏమన్నాడు ఎవరిదాకా బాపు అన్నాడు కదా. ఇప్పుడు నేను గ్యాలరీలో పోయి నా తర్వాత ఇంకొక స్కై షాట్ ఉంది, దాన్ని తీసుకొస్తా, అది కాలుతాము. అది కాల్చిన తర్వాత ఎప్పుడు దీని ఎఫెక్ట్ మంచిగా ఉందా దాని ఎఫెక్ట్ మంచిగా ఉందా అని చెప్పేసి అన్ని స్కై షాట్లల్లా నా ఫేవరెట్ స్కై షాట్ ఇది. దీంట్లో కొంచెం వచ్చే ఎఫెక్ట్ చూడరు. నాకైతే ఒకవేళ ఎఫెక్ట్ మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నాకు మాత్రం పర్సనల్గా ఫేవరెట్ ఇది స్కై షాట్. నేనే కాల్చేది అట్లా వాడకూడదు. ఇది వాన్ దగ్గర 2 లైటర్లు వాన్ దగ్గర లైటర్ ఏదిరా చిన్నగానే ఉంటుంది అది, కానీ ఎఫెక్ట్ మాత్రం మస్తు వస్తుంది. అన్నీ ఒక్కడే కాలుతుంది. తేరా ఇస్తా వజానకి మూడు పెట్టిండావు ఇస్తా వజానకి వంగ తోటకి సంక్రాంతి పండుగ ఇట్లా ఇట్లా పెడితే ఇస్తా ఇట్లా నేను కొడుకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అంటే సేమ్ ఎఫెక్ట్, కాకపోతే దాంట్లో కొద్దిగా తక్కువ వచ్చినాయి కదా చిట్పట్లు. ఇలా మస్తు మొత్తం నిండొస్తాయి పైన చిట్పట్లు వచ్చి క్రేజీ బాయ్స్. కానీ దీంట్లో సౌండ్ తక్కువ వచ్చింది. పేలినప్పుడు సౌండ్ ఎక్కువ వచ్చింది. ఎక్కువ సౌండ్ వచ్చే వరకు ఏమైందంటే షెల్ వచ్చేసి బాగా మీదికి పోయింది, అంతకన్నా మీదికి పోలే షెల్. సో మొత్తానికి గాయ్స్ ఇవి మేము కాల్చిన స్కై షాట్స్. ఇవన్నిట్లలో మీకు బాగా ఏది నచ్చిందో కామెంట్ అయితే ఏరి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.